పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. రాను వారు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి, పిలాతును మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన అందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియగలదు. ఈయన మీ యొద్ద వెలుపలికి తీసుకొని పోవుడని వారితో చెప్పెను. ఆ ముండ్ల కిరీటము ఉదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూసి, సిలువ వేయుడి, సిలువ వేయుడని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. సో ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి అంటే మొట్టమొదట ఆయన చనిపోయే ముందు ఈ భూమి మీద ఆయన పలికినటువంటి మాటలు, శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు పలికిన 7 మాటలని మనము చూస్తాము. ఆ 7 మాటల్లో మరి మొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. సో కనుక శిలువ మీద తాను మరణపు స్థితిలో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు కూడా మరి తనను చంపేవారిని, తనను దూషించేవారిని, తనను హింసించేవారిని ఆయన క్షమించినట్లుగా మనము మొదటి మాట చూస్తాము. రెండో మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో వ్రాయబడిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని శిలువ మీద ఉన్నటువంటి దొంగతో యేసు ప్రభువారు మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే ఆయనను అంగీకరించి, ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయనను దైవముగా మరి అంగీకరిస్తారో వారికి పరదైసు, పరలోకం అనేది దొరుకుతుంది అని చెప్పి ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. శిలువ మీద ఉన్నటువంటి దొంగ, మరి ఆయనకి బైబిల్ తెలియదు, దేవుని వాక్యము తెలియదు, కానీ యేసుని మరి దేవుడుగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు గుర్తించినాడు. అంటే మాను మనస్సు, పశ్చాత్తాపము అనేది ఎవరి హృదయంలో అయితే కలుగుతుందో వారికి రక్షణ దొరుకుతుంది. ఇక వేరే ఆయనకు బాప్తిసం తీసుకోలేదు, ఇంకా వేరే ఏదో గుడికి వెళ్ళలేదు, ఇంకేమి చేయలేదు. కానీ దేవుడు ఆయనకి ఆ శిలువ మీద ఉన్నప్పుడే, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు సెలవిచ్చినాడు. అంటే దేవుడు దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు? బయట మనం చేసే ఆచారాలకి, పద్ధతులకి ప్రాధాన్యతనిస్తున్నాడా, లేకుంటే దేవుడు అంతరంగానికి ప్రాధాన్యతనిస్తున్నాడా? దేవుడు అంతరంగానికి ప్రాధాన్యతనిచ్చి ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించినప్పుడు వెంటనే అతనికి పరలోకము, పరదేశకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఇక మూడవ మాట మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పెను. తన శిష్యులను చూసి తాను వెళ్ళిపోతున్నాను, మరి తల్లి బాధ్యత తన యొక్క శిష్యులకు ఆయన అప్పగిస్తూ ఉంటున్నాడు. భూమి మీద మనము కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం. ఒక భర్తగా, భార్యగా, పిల్లలుగా మన బాధ్యతలు మనకు ఉన్నవి. సో కాబట్టి మన బాధ్యతలు ఎప్పుడూ మరచిపోయి ప్రవర్తించకూడదని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా, ఆయన శ్రమలో ఉన్నప్పుడు కూడా, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా తన తల్లి క్షేమం కోసము తన బాధ్యతను మరొకరికి అప్పగిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 4వ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో, ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. కాబట్టి యేసు ప్రభువారు మాట్లాడిన ప్రతిసారి నా తండ్రి నా తండ్రి, నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి నాకు ఏది సెలవిస్తే అది నేను చెప్తాను, తండ్రి ఏది చేయమంటే నేను అది చేస్తాను అని చెప్పి తండ్రి మాటలు పలికినటువంటి ఆయన ఇప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి
మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తండ్రితో తనకున్నటువంటి సన్నిహిత సంబంధం కొంచెం దూరమైనట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఎందుకు దూరమైంది? నా పాపములను తన మీద వేసుకొని ఆయన తండ్రి చేయి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక పాత్ర వస్తుంది. ఆ పాత్ర మానవుల యొక్క పాపముతో, మానవుల యొక్క తీర్పుతో, మానవునికి రావాల్సినటువంటి శిక్షతో ఆ పాత్ర నిండి ఉంది. కాబట్టి ఆ పాత్ర ముమ్మారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి తండ్రి నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేసినాడు. కానీ చివరకు ఆ పాత్రను ఆయన తీసుకొని త్రాగినప్పుడు ఇక అప్పటి నుంచి ఆయనకు శ్రమ ప్రారంభించబడింది. కాబట్టి మనకు బదులుగా ఆయన శిలువ మీద ఏమైనాడంట? మరణించినాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో, ఇదిగో నేను దప్పిగొనుచున్నాను, లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఈ మాట పలికినట్లు మనము చూస్తాము. కాబట్టి ఆయన దాహముతో ఉన్నాడు. అందరిని రక్షించాలనేటువంటి దాహం ఆయనకుంది. అందరి రక్షణ కోసము ఆయనకు ఒక ఆశ ఉంది. అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలన్నది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ అయి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఒక ఆశ కలిగి ఉన్నప్పుడే మనము ఈ భూమి మీద బ్రతకగలం. ఏ ఆశ లేకుండా మనం ఉంటే మనం బ్రతకలేం. కనుక ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో మనం ఈ భూమి మీద నిలిచి ఉన్నప్పుడు దేవుని ఆత్మల పట్ల ఆశ కలిగి ఉండాలి. దావీదుకు ఒక ఆశ ఉంది. దేవా, ఇగో నీ వద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, మరి నీ సన్నిధిలో నీ ప్రసన్నత చూడాలని, నీ సన్నిధిలో చిరకాలం ఉండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి దావీదుకు ఆశ ఉంది అంట దేవుని గూర్చి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా దేవా నేను నీ కోసం ఆశపడుచున్నానని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి ఆశ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు కనుక మరి ఆశ, ఆత్మల గురించిన దాహము, జనుల రక్షణను గురించినటువంటి దాహము ఆయన కలిగి ఉన్నట్లుగా, ఆకలి కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాము. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. సో కాబట్టి ఆయన చేదు చిరకను ఆయన నోటికి అందించినారంట. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లలకి సంక్రమించినట్లుగా ఒక జనరేషన్ వాళ్ళు ఆ యొక్క చిరకను తాగితే మరో జనరేషన్ పిల్లల యొక్క పండ్లు కూడా పులిచిపోతాయంట. అంత చేదైనటువంటి ఆ చిరకను ఆయనకు అందించినారు. దాని అర్థం ఏంటంటే మరి తరతరాలుగా వస్తున్నటువంటి పాపమును ఆయన తన మీదికి తీసుకున్నట్లుగా, ఆయన సిలువలో శాపగ్రాహి అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. సో కాబట్టి ఈ రీతిగా ఈ 7 మాటలు ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయనను ఎవరు చంపలేదు, ఎవరిని చంపలేరు కూడా. ఆయనకి తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏమి చేయలేవని పిలాతుతో చెప్పినాడు ఆయన. నేను నిన్ను విడిపించే, నిన్ను శిక్షించే అధికారం నాకుందని పిలాతు అంటే, యేసుప్రభు వారు అంటారు, తండ్రి అనుమతి ఇవ్వకపోతే నీవు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి అంటాడు. అంటే ఆయన ఇష్టపూర్వకంగా తన ఆత్మను అప్పగించినట్లుగా, తండ్రికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనను పొడిస్తేనో చచ్చిపోలేదు, లేకపోతే ఆయనను కొరడాలతో కొడితేనో చచ్చిపోలేదు, బల్లెముతో పొడిస్తేనో ఆయన చచ్చిపోలేదు. ఆయన ఏం చేసినాడట? ఇష్టపూర్వకంగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అనే మాట మనము చూస్తాం. సో కాబట్టి ఈ శిలువ మీద 7 మాటలను గురించి ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాము. అయితే ఈరోజు పస్కా పశువు గురించి, ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం మనకు అర్థం కావాలి అంటే మనము పస్కా బలి గురించి ఆలోచన చేయాలి. పస్కా మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు మరి ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఆచరించినటువంటి పస్కా బలిని మనం ఇక్కడ చూస్తాం. లేవియాకాండం
23వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 23:5. మొదటి నెల 14వ దినమున సాయంకాలం నందు యెహోవా పస్కా పండుగ యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల నీసాను మాసం మొదటి నెల 14వ తారీఖున యెహోవాకు పస్కా పండుగ జరుగుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పస్కా పండుగ క్రీస్తు యొక్క మరణాన్ని చూపిస్తూ ఉంటుంది. అక్కడ పస్కా పశువు గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్లను వారు సిద్ధపరచుకొని 7 దినములు వారి ఇంటిలో ఉంచుకొని మరి తర్వాత దానిని 14వ తారీఖున మరి ఆ గొర్రెపిల్లను అర్పించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారి యొక్క ద్వారబంధములకు పూసుకొని ఆ గొర్రెపిల్ల యొక్క మాంసమును కాల్చుకొని ఆ కుటుంబం అంతా కూడా తిన్నప్పుడు మరి ఆ గృహమునకు సంహారపు దూత వచ్చి ఏమేం చేస్తుందంట, దాటిపోతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి సంహారపు దూత దాటిపోవాలంటే గొర్రెపిల్లను ఇశ్రాయేలీలు ఆశ్రయించాలి. నరకము నుంచి మనము తప్పించుకోవాలి అంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము అనుసరించాలి, ఆశ్రయించాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే మరి విశ్వాసముతో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాము. 11వ అధ్యాయం 28వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోచన ఆచారమును ఆచరించెను అనే మాట. పురుషులు పిల్లలను నాశనము చేయువాడు, పురుషులను పిల్లలను నాశనము చేయువాడు, ఇశ్రాయేలును ముట్టకుండు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోచన ఆచారమును ఆచరించెను. సో కాబట్టి ఆచారం ఇది సదాచారము. బైబిల్ ఇస్తున్నటువంటి ఆచారము రక్త ప్రోక్షణ. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ మనకు కలుగదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ పస్కా పండుగ తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. అంటే ఈ పస్కా పండుగ దేనికోసము అంటే, ఎవరైతే ఈ పస్కా ఉన్నటువంటి ఇంటిలోనికి వస్తారో, ఇంటిలో ఉంటారో, ఆ ఇంటి మీదకి తీర్పు రాదు. ఎందుకంటే ఆ డోర్ మీద ఉన్నటువంటి ఆ రక్తపు గుర్తులను చూసి సంహారపు దూత ఏం చేస్తాడట, దాటిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. అందరు నాకై చూడాలి, గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువారు తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుణ్ణి నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. సో కాబట్టి విశ్వసించువానికి తీర్పు తీర్చబడదు. మోషే విశ్వాసముంచి మరి పస్కాను ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు లేదు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మరి పస్కా బలి గురించి మనకి ఎందుకండి, అసలు ఈ పస్కా ఎందుకు ఆచరించారు వాళ్ళు, ఈ పస్కా ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి మనము చూస్తే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనంలో మనం చూస్తాము, లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు ఈ పస్కా ఆచారమును ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అప్పుడు హల్లెలూయా. లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడని తెలుసుకొందురు. ఎందుకంటే ఈ పస్కా పండుగ, ఈ గుడ్ ఫ్రైడే పస్కా పండుగను చూపిస్తూ ఉంటుంది. ఈ పస్కా పండుగ దేనికోసమంట, లోకంలో ఉన్న జనులందరూ ఆయనే దేవుడని తెలుసుకోవాలని చెప్పి
ఈ పస్కా పండుగ ఆచారము వారికి దేవుడిచ్చినాడు. అదే రీతిగా నిర్గమాకాండం 12వ అధ్యాయము నిర్గమాకాండం 7వ అధ్యాయం 5వ వచనం, నిర్గమాకాండం 7వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఎందుకు ఈ పస్కా ఆచారమును, ఈ పస్కా బలిని దేవుడు చేయాలని ఖచ్చితంగా చెప్తున్నాడో మనం చూస్తున్నాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి, ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రక్షింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకు దేవుడు పస్కా బలిని వారికి ఇచ్చాడు అంటే, ఒకటి లోకంలో ఉన్న అన్యజనులందరూ దేవుని తెలుసుకోవాలని, తర్వాత ఐగుప్తీయులందరూ కూడా దేవుడిని ఎరిగి ఉండాలని చెప్పి ఈ పస్కాను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత అదే 6వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమాకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము, ఇశ్రాయేలీలు కూడా తెలుసుకోవాలి అంట ఆయనే యెహోవా అని. మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకొని, మిమ్ములను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు మీరు ఐగుప్తీయుల బరువుల కింది నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. సో కాబట్టి ఎందుకు పస్కా? ఆయనే దేవుడని గ్రహించాలి. ఎందుకు గుడ్ ఫ్రైడే ఆచరిస్తున్నాం? ఎందుకు ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో మనం పాలు పొందుచున్నాం? ఆయనే దేవుడని నీవు మొదట జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నా పేరు పెట్టబడిన నా ప్రజలు నన్ను వెతకాలి అని. సో కాబట్టి దేవుని పేరు పెట్టుకున్నటువంటి మనము ఏం చేయాలన్నట? ఆయనను వెతికే వారముగా ఉండాలని, తమను తాము తగ్గించుకొని తమ పాపములను ఒప్పుకొని ఎవరైతే ఆయనను వెతుకుతారో ఆయన వారిని ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిచ్చినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో. ఎందుకు దేవుడు ఈ పస్కా పండుగ ఆచారము ఇశ్రాయేలీలకు ఇచ్చినాడో, ఈ పస్కా పండుగ గురించి మనకు అర్థమైతే మరి సిలువ బలియాగం గురించి మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో కాబట్టి పస్కా పండుగ ఎందుకంట? ఒకటి, అన్యజనులందరూ, లోకంలో ఉన్న జనులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఐగుప్తీయులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలందరూ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి అని దేవుడు ఈ పస్కా ఆచారమును వారికి ఇచ్చినాడు. రెండవది, ఆ పస్కా గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఒక రాత్రి సంహారపు దూత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఐగుప్తీయుల యొక్క గృహాలలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయినారు. మరి ఇశ్రాయేలీల గృహాలలో మరి ఎలాంటి మరణమో సంభవించలేదు. ఎందుకు అంటే ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను వారు వధించి గడప కమ్మీలకు దాని యొక్క రక్తమును పూసి దానిని కాల్చుకొని కుటుంబం అంతా తిన్నప్పుడు సంహారపు దూత వారిని దాటి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చదండి యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో పిలాతు యేసు ప్రభువుని మరి తీసుకొని వచ్చి జనాల ముందు నిలబెట్టినప్పుడు ఆయన పలుకుతున్న మాట, ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట మనం చూస్తాము. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు. మీ బైబిల్ గ్రంథంలో అది పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే
దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. సో కాబట్టి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఆ గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నట్లు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో బలి అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటాడు. మీరు ఆ గొర్రెపిల్లయే ప్రభు అయిన యేసుక్రీస్తు అనడానికి మనము సాక్ష్యాలు, రుజువులు చూస్తూ ఉన్నాం. ఆ, మీరు ఆ, పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆ. ఇంతేకాక ఆ. క్రీస్తు అను పస్కా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. వధింపబడెను. కనుక సో కాబట్టి ఆయన వధింపబడటం వలన మనకి రక్షణ వచ్చింది. మనకి సంహారపు దూత శిక్ష నుంచి మనము తప్పించబడ్డాం, తీర్పు తప్పించబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు అన్న మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి నీసాను మాసము మొదటి నెల 14వ తారీఖున ఈ పస్కా పండుగ ఆచరించాలని దేవుడు నిత్యమైన కట్టడగా వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. ఈ యొక్క పస్కా పండుగలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంది అంటే, గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి ద్వారబంధానికి పూయబడాలి. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారబంధానికి పూయబడాలి. అలా పూయబడినప్పుడు సంహారపు దూత ఆ దేశమును సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంటి మీద ఆ ఇంట్లో మరణము సంభవిస్తుంది అన్నమాట. అందుకని ఇశ్రాయేలీలు ఆ రక్తమును ఆశ్రయించారు అప్పుడు. అయితే ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన పశువైన పస్కా పశువైనటువంటి ప్రభు అయిన యేసును, ఆయన రక్తమును మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, పస్కా బలులు ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే మన పస్కా పశువుగా ఆయన మరణించినాడు. ఆయన రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి రక్షణ కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. హల్లెలూయా. చదవండి నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీలు ఆ గొర్రెపిల్లను తీసుకొని వచ్చి 7 దినములు దానిని పరీక్షించి నిర్దోషమైనదిగా దానిని ఎంచి ఆ తర్వాత దానిని వధించి దాని యొక్క రక్తమును వారి ద్వారబంధముల మీద పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్ములు నశింపజేయక దాటిపోయేదను. ఏ తెగులు మీ మీదికి రాదు అని అంటారు. ఏం గుర్తు ఉందంటే వాళ్ళకి రక్తపు గుర్తు వారికి ఉంది. అలాగే క్రీస్తు యేసునందు మన యొక్క రక్షణ క్రీస్తు యొక్క శిలువ రక్తమును బట్టి కలిగింది. ఆ రక్తమును ఆశ్రయించినాం కాబట్టి మనకు రక్షణ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అసలు రక్తముతో ఎందుకు శుద్ధి చేయాలి? రక్తముతో ఎందుకు? నీళ్ళతో చేయొచ్చు కదా, ఇంకా వేరే దేనితోటైనా చేయొచ్చు కదా. చదువు 17వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తంలో ఏముంది అంటే రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దేహమునకు ప్రాణము. రక్తములో ఏముంది? ప్రాణముంది, జీవముంది. ఆ ప్రాణమును బట్టి, ఆ జీవమును బట్టి ఆ రక్తము ప్రాయశ్చిత్తము కలుగుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి యేసు ప్రభువారు చిందించినటువంటి ఆయన రక్తము మనకు క్రొత్త నిబంధనగా ఏర్పడినట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తాం. మార్కు సువార్త 24వ అధ్యాయం 14వ అధ్యాయం 24వ వచనం. ఆయన చివరిసారి సిలువకు వెళ్ళే ముందు మరి శిష్యులతో కలిసి
మరి ప్రభురాత్రి భోజనములో ఆయన పాలు పొందినట్లుగా మనము చూస్తాము. 14వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆ, ఇది నిబంధన విషయం ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నా రక్తము. నేను హల్లెలూయా. సో కాబట్టి యేసు రక్తము వలన ఏం జరుగుతుందంట? మరి గొర్రెపిల్ల రక్తము వలన సంహారపు దూత ఆ ఇంటిని దాటిపోయింది. గొర్రెపిల్ల రక్తం వలన మరణము తప్పించబడ్డది. గొర్రెపిల్ల రక్తం వలన వారికి ఆ రాత్రి కాపుదల వచ్చింది. అయితే యేసు రక్తము వలన ఏం కలుగుతుందంట? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మనకు పరలోకం ఇస్తుంది. యేసు రక్తం వలన మనకు విడుదల, విమోచన కలుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. సో కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. రక్తము ఏం చేస్తుంది? మరి రక్తము పాపక్షమాపణ కలుగజేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే రక్తం ఏం చేస్తుంది? మనకు పాపక్షమాపణ కలుగజేస్తుంది. కొలస్సీ 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి యేసు రక్తము వలన ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతూ ఉంది. పరలోకానికి మనకు ఉన్నటువంటి ఆ వైరం, ఇశ్రాయేలీలకు మనకు ఉన్నటువంటి ఆ వైరం ఏమవుతుందంట? యేసు రక్తము మనల్ని సమాధానపరుస్తూ ఉంది. దేవునితో మనకి సమాధానం కలిగిస్తుంది యేసు రక్తము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తం వలన ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. 1 సమాధానపరచబడతాము, 1 రక్షింపబడతాము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలుగుతుంది. సో రక్తము వలన ఏం కలుగుతుందంట? అబ్రహాం గారు, రక్తం వలన ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే రక్తము వలన సమాధానము, రక్తము వలన విమోచన కలుగుతుంది. ఎబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్నాడా? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించేటట్లుగా చేస్తుంది. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా జీవము గల దేవుణ్ణి సేవించినట్లు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసు రక్తం ఏం చేస్తుందంట? యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. సో గొర్రెపిల్ల రక్తం వలన ఏం జరిగింది? సంహారపు దూట దాటిపోయింది, తీర్పును తప్పించుకున్నారు, మరణాన్ని తప్పించుకున్నారు. మరి యేసు రక్తం వలన ఏం జరుగుతుందంట? ప్రతి పాపము నుంచి మనకు పవిత్రత కలుగుతుంది, దేవునితో మనకు సమాధానము కలుగుతుంది. తర్వాత మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. అందులోనే 10వ అధ్యాయం 19వ వచనం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా
నూతనమైనదియు ఆ. జీవము గలదియు జీవము గలదియు ఆయన శరీరము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుతా ఉంది. యేసు రక్తం వలన ఏమవుతుందట? ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి ధైర్యము యేసు రక్తం వలన మనకు కలుగుతూ ఉంది. అందులోనే 9వ అధ్యాయం 8వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం, ఎబ్రీ పత్రిక 9:8. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానము. చాలు. సో కాబట్టి దేవుని గుడారంలోనికి మనం ధైర్యముగా ప్రవేశించడానికి అవకాశము యేసు రక్తము వలన మనకు కలుగుతూ ఉంది. సో కాబట్టి పస్కా పండుగ రోజు రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం తీసి ఆ ద్వారబంధములకు పెట్టడం వలన సంహారపు దూత ఆ దేశమును సంచరించినప్పుడు ఏ డోర్ మీద అయితే ఆ రక్తపు గుర్తులు ఉన్నవో ఆ డోర్ను దాటి వెళ్ళిపోతూ ఉంది. అందుకనే వారు తీర్పు తప్పించుకున్నారు, తెగులు తప్పించుకున్నారు, మరణాన్ని తప్పించుకున్నారు. హల్లెలూయా. మరి అలాగే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనకు రక్షణ, సమాధానము, మనస్సాక్షి కల్మషము లేకుండా శుద్ధి చేయబడుట, దేవుని సన్నిధికి ధైర్యముగా ప్రవేశించే భాగ్యం, మరి పాపముల నుంచి మనకు సంపూర్ణ విమోచన యేసు రక్తము వలన మనకు కలుగుతూ ఉంటుంది. తర్వాత పస్కా పండుగలో ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే పులియని రొట్టెలు తినవలెను. ఏంటిదంట? హల్లెలూయా. ఏంటిదంట? పులియని రొట్టెలు. పొంగినదేదియో మీ ఇంట్లో ఉండకూడదు అంటాడు. ఏముండకూడదంట? పొంగినదేదియో మీ ఇంట్లో ఉండకూడదు. సో పులియని రొట్టెల పండుగ మీరు చేయాలి అని చెప్పి దేవుని వాక్యంలో చెప్తాడు. సో కాబట్టి యేసు ప్రభువారు పస్కా పండుగను మనము ఎలా ఆచరించాలి, పస్కా పండుగ క్రీస్తు మరణ పునరుత్థానములకు మనం ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఎలా ఆచరించాలి మనం పస్కా పండుగ? పొంగినదేది లేకుండా మొదట మీ ఇంటిని శుభ్రము చేసుకోవాలి. ఇంట్లో ఏది పొంగి ఉండకూడదు. చదువు. సామెతలు 3:5. పస్కా పండుగ క్రీస్తు మరణ పునరుత్థానములను మనము ఎలాగున ఆచరించవలెను? మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచవలెను. ఎలా ఆచరించాలంట? నీ సొంత తెలివి వాడకూడదు. అక్కడ దేవుడు ఏం చెప్పాడో దాన్నే మనము చేయాలి అని చెప్పి దేవుని వాక్యంలో చెప్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎలా ఆచరించాలంట? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా ఏం చేయాలి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని మీద ఆధారపడి పూర్ణ హృదయముతో ఈ పండుగను ఆచరించాలని చెప్పి చెప్తా ఉంటున్నాడు. సో కాబట్టి ఎందుకు మనము స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటే ప్రతివానికి ఒక సొంత ఆలోచన ఉంటుంది, ప్రతివానికి ఒక సొంత తెలివి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంట? మనమందరం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి అంట. నీ సొంత తెలివిని వాడితే త్రోవ తప్పిపోతావు. అందుకని దేవుడు ఏం చెప్పాడో అదే నీ జీవితంలో చేసినప్పుడు నీవు త్రోవ తప్పిపోవు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ పులిసిన పిండి ఏంటి? అసలు ఎందుకు ఈ పులిసిన పిండి చేయొద్దు అన్నాడు? పులిసినది మీ ఇంట్లో ఉండొద్దు అన్నాడు. పులిసిన పిండితో పండుగ ఆచరించొద్దు అన్నాడు. అసలు ఈ పులిపిండి అంటే ఏంటి? పిండి పిసికిన తర్వాత కొద్దిసేపు ఉంటే అది పులిసిపోతుంది. అది పులియక ముందే మీరు రొట్టె కాల్చాలి. ఎందుకు అంటే
ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడట పిండి పిసికారంట, రొట్టె చేసే అంత టైం లేదట, వచ్చేసినారు బయటికి. ఆ పిండి ముద్ద అంతా కూడా మూట పెట్టుకొని వచ్చేసినారు బయటికి. కాబట్టి దాన్ని మర్చిపోవద్దు. మీరు ఎలా వచ్చారో మీకు గుర్తుండాలి కదా. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీరు అక్కడి నుంచి ఎలా వచ్చారో అది గుర్తుండాలి. కాబట్టి ప్రతి సంవత్సరము నీసాను మాసం 14వ తారీఖు పస్కా ఆచరించాలి. తర్వాత పులియని రొట్టె తినాలి. దేని చూపిస్తుంది ఇవి? పస్కా, పులియని రొట్టె ఐగుప్తులో మీ పరిస్థితులను చూపిస్తాయి. కాబట్టి ఈ పులియని రొట్టె, పులిసినది ఏంటిది అంటే నీ సొంత ఇష్టం. నా ఇష్టం అంటంగా. హల్లెలూయా. నీ ఇష్టం, నా ఇష్టం అనేదే నీ జీవితంలో పులిసినదట, అది పొంగుతుందంట. నా ఇష్టం అన్నప్పుడే మనకు కొంచెం గర్వం వస్తుంది. సో కాబట్టి వేరే పెద్దరికాన్ని మనం అంగీకరించాం. నా ఇష్టం, ఎవడి మాట వినను నేను అని అట్లుగా మాట్లాడతాం అన్నమాట. కానీ పొంగనిది ఏంది అంటే, పొంగని రొట్టె దేవుని ఇష్టానికి లోబడేది. యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, దేవా గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి యేసుప్రభువు వారు దేవుని ఇష్టానికి తనను తాను అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సో కాబట్టి మానవుని ఇష్టము పొంగినది, దేవుని ఇష్టము దేవుని ఇష్టానికి లోబడినటువంటిదిగా మరి యేసుప్రభువు వారు ఉన్నట్లు మనం చూస్తాము. యోహాను సువార్త 3:16లో మనం చూస్తాం, ఆయన మన కోసము ఇచ్చాడు ఏంటిది? తన ప్రాణమును. ఆయన తన కుమారుని, అద్వితీయ ఏకైక కుమారుణ్ణి మన కోసం బలిగా, అర్పణగా ఆయన ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. సో కాబట్టి పులిపిండి ఏంటి? ఒకటి మానవుని యొక్క ఇష్టము. పులిసిన పిండి మానవుని ఇష్టానికి గుర్తు. పులియని పిండి ఏంటి అంటే దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి లోబడేది పులియని పిండి, పులియని రొట్టె. ఇంకొక మాట చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే ఇక్కడ పులిసిన పిండి అంటే ఏంది, పులియని పిండి అంటే ఏందో పౌలు భక్తుడు తేటగా చెప్తున్నాడు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండి ఏదనగా ఏందంట? పాతదైన పులిపిండి ఏందంట? దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను ఆ దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండితో కాక నిష్కాపట్యమును సత్యము అనే పులియని రొట్టెతో పండుగ ఆచరించవలెను. హల్లెలూయా. ఏముండాలంట? దుర్మార్గత దుష్టత్వం అనేది మన జీవితాలలో లేకుండా మనం గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి. నిష్కాపట్యము సత్యము అనేటువంటి దానితో మనం ఈస్టర్ పండుగ జరుపుకోవాలి. నిష్కాపట్యము సత్యముతో పండుగ ఆచరించుడి అంటాడు. సో కాబట్టి ఈ దినాల్లో మన జీవితాలలో ఎక్కడ చూసిన దుర్మార్గత దుష్టత్వము లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలముగా మనలో అది లేకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలు పస్కా ఆచరించినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరిగింది? వారి యొక్క జ్యేష్ఠ పిల్లలు ఎవ్వరు చనిపోలేదు. జ్యేష్ఠ కుమారులు ఎవరు కూడా వారిలో చనిపోలేదు. అదే ఐగుప్తీయుల ఇళ్ళల్లో జ్యేష్ఠ కుమారులు చనిపోయినారు. జ్యేష్ఠుడు అంటే ఎవరు? జ్యేష్ఠుడు అంటే
తండ్రి యొక్క విలువలను ఒక తరము నుంచి మరో తరానికి మోసుకొని వెళ్ళేవారే జ్యేష్ఠులు. హల్లెలూయా. జ్యేష్ఠులు ఎవరంట? ఒక తరము నుంచి మరో తరానికి మోసుకొని వెళ్ళేవారు జ్యేష్ఠులుగా మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, యేసు ప్రభువారు మరి ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలిచితిని అని చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదువుదాం, ముగించుకుందాం. ప్రథమ ఫలము జ్యేష్ఠ కుమారుడు 2:15 ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా హేరోదు మరణము చాలు. సో కాబట్టి ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచితిని అని చెప్పి యేసు ప్రభువారు గురించి చెప్పబడిన మాట ఇది. యేసు ప్రభువారు ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలలో ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనం యేసు ప్రభువారికి మరి ఓషియా ప్రవక్త దీనిని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓషియా ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలీయును నా కుమారుడు ఐగుప్తులో ఉన్నప్పుడు నేను అతన్ని ఐగుప్తులో నుంచి బయటికి పిలిచాను అని చెప్పి మాట్లాడతాడు. సో కాబట్టి ఇశ్రాయేలు ఎవరు అంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు దేవుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరు అంటే, తండ్రి విలువలను ఒక తరము నుంచి మరో తరానికి మోసుకొని పోయేవాడిని జ్యేష్ఠుడు అంటారు. మరొక లేఖన భాగం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఏమర్థమవుతుంది ఇక్కడ? జ్యేష్ఠుడు అంటే ఏంది? ఒక తరము నుంచి మరో తరానికి దేవుని విలువలను మోసుకెళ్ళేవాడు జ్యేష్ఠుడు. కాబట్టి ఆత్మను గూర్చిన వాగ్దానం అబ్రహాముకు చేయబడింది. ఆ వాగ్దానం ఏంటి అంటే, అన్యజనులందరూ నీ సంతానమునందు ఆశీర్వదించబడతారని చెప్పి మరి చెప్పబడినటువంటి మాట. సో అన్యజనులందరూ అబ్రహాము సంతానము ద్వారా ఆశీర్వదించబడాలి. అది ఎక్కడ నెరవేరింది అంటే, క్రీస్తు యేసు సిలువలో శాపగ్రాహిగా మరణించుట ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదము అన్యజనులమైనటువంటి మనకు సంప్రాప్తమైంది అట. కాబట్టి యేసు ప్రభువారు జ్యేష్ఠుడు. ఆయన ఎందుకు అంటే, ఆయన తన పితరుల యొక్క వాగ్దానములను అన్యజనులమైనటువంటి మనకు ఏం చేసినాడంట, అక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేసినాడు. ఒక తరము నుంచి మరో తరానికి వాగ్దానములను ఏం చేసినాడు, విలువలను ఆయన పాస్ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనమందరం ఎక్కడికి వచ్చామంట, జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నాం. ఈ సంఘానికి ఉన్న పేరు ఏంటంటే జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠుల సంఘం అంటే ఈ తరములో ఉన్నటువంటి దేవుని విలువలను మరొక తరానికి ఏం చేయాలంట, మోసుకొని పోవాలి. అబ్రహాము తరము యొక్క వాగ్దానములను యేసు ప్రభువారు సిలువలో శాపము అనుభవించుట ద్వారా అబ్రహాముకు ఇవ్వబడినటువంటి వాగ్దానములు ఆయన మోసుకొని మన దాకా తీసుకొని వచ్చాడు. అలాగే ఇప్పుడు మనమున్నటువంటి సంఘము, సార్వత్రిక సంఘము ఏం చేయాలంట, దేవుని విలువలని మరొక తరానికి వాటిని మోసుకొని పోవాలి. అదే దేవుని యొక్క చిత్తం. సో కాబట్టి పస్కా బలిలో ఒకటి రక్తము ద్వారా విమోచన కలిగింది. రెండోది పులిసినదేదియో వాళ్ళ జీవితాలలో లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఇప్పుడు మనము కూడా పులిసినదేది మన జీవితంలో లేకుండా మనము జాగ్రత్త పడాలి. మూడోది ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా అయితే జ్యేష్ఠుడుగా
అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన వరకు తీసుకొని వచ్చాడో, తండ్రి విలువలను ఏ కుమారుడైతే మరో తరానికి మోసుకొని పోతాడో ఆ కుమారుడే జ్యేష్ఠ కుమారుడు. వాడు పెద్దవాడైనా అయి ఉండొచ్చు, చిన్నవాడైనా అయి ఉండొచ్చు. తండ్రి విలువలను మోసుకొని పోయేవాడే జ్యేష్ఠుడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి మనకి దేవుడు ఈ దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క గుణాలను, దేవుని యొక్క కృపా గుణాలను ఓ తరము నుంచి మరో తరానికి మోసుకు వెళ్ళేటట్లుగా చేయునుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవముగల దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పస్కా అను మా పస్కా పశువైనటువంటి యేసుక్రీస్తు ఆయన మరి నిర్దోషమైన గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, ప్రభా ఇదిగో ఈ మనిషిని యందు నాకు ఏ దోషము కనబడతలేదని ఇదిగో పిలాతు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన యందు ఏ పాపము లేదన్నమాట. ఆ నిర్దోషిని యొక్క రక్తము వలన మాకు పాప విమోచన కలుగుతూ ఉంది. ఆ నిర్దోషి యొక్క రక్తము వలన ప్రతి పాపము నుంచి మాకు విడుదల కలుగుతూ ఉంది. దేవునితో సమాధానం ఏర్పడుతూ ఉంది. ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్ళే ప్రభా ధైర్యము ఆ రక్తము వలన మాకు కలుగుతూ ఉంది. మా మనస్సాక్షులన్నిటినీ కల్మషము చేసినటువంటి నీ పరిశుద్ధ రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసము ద్వారా కృపచేతనే నీవు మమ్మల్ని రక్షించావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పులిసినదేదియో మా జీవితాలలో లేకుండా ప్రతి విధమైన దుర్మార్గతను, దుష్టత్వమును విడిచి నిష్కాపట్యముతో, సత్యముతో మిమ్మల్ని వెంబడించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీకు వందనాలు. జ్యేష్ఠుల సంఘములో మీరు మమ్మల్ని నిలవబెట్టినారు నాయనా. ఇదిగో ఈ తరములో ఉన్న మీ యొక్క విలువలను, మీ యొక్క గుణాతిశయములను మరొక తరానికి మోసుకెళ్ళని వెళ్ళే భాగ్యము మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.